ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 8 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనం. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమ నిండుకొని ఉండును. వ్యాఖ్యాన అంశం దేవుని మహిమ. వ్యాఖ్యాన అంశం దేవుని మహిమ. వ్యాఖ్యానం: ఈ ప్రమాణం ఇంకా నెరవేరకున్నది. కనాను యొక్క సరిహద్దుల్లోకి ఇశ్రాయేలీయులు వచ్చినట్టు ఈ అధ్యాయంలో తేటగా వ్రాయబడింది. కానీ అవిశ్వాసమును బట్టి లోపల ప్రవేశింపలేకపోయారు. అపజయం కలిగిన సందర్భంలోనే యెహోవా ఈ గొప్ప వాక్కు వచించాడు. ఇశ్రాయేలీయులు వినకపోయినా వారి చేత నా ఉద్దేశము భిన్నమైనను తప్పక ఒక కాలమందు నా మహిమ భూమి అంతటా కనబడును అని వాగ్దానం చేయబడింది. క్రీస్తు రావడంతో లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో వ్రాసినట్లు దూతలు తమ పాటలో ఈ వాగ్దానాన్ని కొద్దిగా మళ్ళీ సూచించారు. కానీ క్రీస్తు వచ్చిపోయినా ఆయన మహిమగల సువార్త ప్రపంచమందంతటా ప్రకటింపబడిన నేటి వరకు పరిపూర్ణముగా యెహోవా మహిమ ఆచరణలోకి తేబడలేదు. సాతాను మిగిలి ఉన్నాడు, సువార్తను ఎదిరించువారు మిగిలి ఉన్నారు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు మళ్ళీ క్రీస్తు రాడా? వస్తాడు. అప్పుడు లోటుపాటు లేకుండా భూమి అంతా ఆయన మహిమ నిండుకుంటుంది. ఆ కాలం కొరకు వేచి ఉన్నాం. మరియు నేడే మీలో క్రీస్తు మహిమ కనబడునుగాక. మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ ఆ మహిమను మీకిప్పుడే అందించను. నమ్మితే అనుభవం అవుతుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో.